అన్ని రకాల నొప్పుల నుండి తక్షణ ఉపశమనం కలిగిస్తాయి మై డాక్టర్ పెయిన్ రిలీఫ్ ప్రొడక్ట్స్. ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా. రాయల తెలంగాణ ఉవ్వెత్తున తెలంగాణ ఉద్యమం ఎగసి పడుతున్నప్పుడు వినిపించినటువంటి డిమాండ్ ఇది. తెలంగాణ ఏర్పడి దాదాపు దశాబ్ద కాలం పూర్తి కావస్తున్న తర్వాత మరొక్కసారి ఈ డిమాండ్ తెర మీదకు వచ్చింది. రాయలసీమ కష్టాలు, ముఖ్యంగా నీటి కష్టాలు తీరాలంటే రాయల తెలంగాణ కావాల్సిందేనని చెప్పి జేసీ దివాకర్ రెడ్డి ఇచ్చినటువంటి స్టేట్మెంట్ నేపథ్యంలో పుట్టినటువంటి ఈ ప్రకంపనలు ఎక్కడికి వెళతాయి? తెలంగాణ మంత్రులు దీన్ని కొట్టిపారేస్తుండగా, కొంత ఫైర్ అవుతూ ఉండగా ఈ పరిణామాలు ఏ విధంగా ఉంటాయి డిస్కస్ చేద్దాం సీనియర్ జర్నలిస్ట్ జిఆర్ మహర్షి గారితో. మహర్షి గారు నమస్తే. నమస్తే విజయ్. రాయల తెలంగాణ మళ్ళీ డిమాండ్ తెర మీదకి వచ్చింది మహర్షి గారు. రాయల తెలంగాణ, దాని తర్వాత దానికి వ్యతిరేకంగా టీఆర్ఎస్ నుంచి, అలాగే తెలంగాణ మంత్రుల నుంచి స్టేట్మెంట్స్, మళ్ళీ ప్రత్యేక రాయలసీమ చుట్టూ చక్కర్లు కొడుతుంది. ఈ డిమాండ్ ఇప్పుడు ఎందుకు వచ్చింది, ఎటు వెళుతుంది? ఒక రాయలసీమ ప్రాంతానికి చెందినటువంటి సీనియర్ జర్నలిస్ట్గా మీ వ్యూ పాయింట్ ఏంటి మహర్షి గారు దీని మీద? ఇప్పుడు ఏమైందంటే, ఆంధ్రప్రదేశ్లో కానీ తెలంగాణలో కానీ ఈ విమర్శలు, విభేదాలు, ఆరోపణలు, తిట్టుకోవడం ఇది బాగా సీరియస్గా నడుస్తున్నాయి. ఈ సీరియస్గా నడుస్తున్నప్పుడు అప్పుడప్పుడు మనకు కొంచెం కామెడీ అవసరం. ఈ కామెడీ కోసం ఆయన జేసీ దివాకర్ రెడ్డి గారు ఈ రాయల తెలంగాణ అనే పాయింట్ లేవనెత్తుతూ ఉంటారు. ఇది ఒక కామిక్ పాయింట్గా ఆయనకు తెలుసో తెలియదో దీని మీద పెద్ద చర్చలు, విమర్శలు, ప్రతి విమర్శలు కూడా అనవసరం. ఎందుకు అనవసరం అంటే, ఇది ఒక కామెడీ. రాయల తెలంగాణ, ఇప్పుడు తెలంగాణ హాయిగా ప్రశాంతంగా వాళ్ళ స్టేట్ వాళ్ళకు ఉంది, వాళ్ళు రాజకీయం చేసుకుంటున్నారు. ఆంధ్రప్రదేశ్ మీద ఉంది. ఇప్పుడు రాయలసీమను తెచ్చి తెలంగాణలో ఎందుకు కలుపుతారు? తెలంగాణలో కలుపుతామంటే వీళ్ళు ఎందుకు ఒప్పుకుంటారు? తెలంగాణ వాళ్ళు ఎందుకు ఒప్పుకుంటారు? తెలంగాణలో కలపడానికి రాయలసీమ వాళ్ళు ఎందుకు ఒప్పుకుంటారు? ఇదంతా కూడా జరిగే పనేనా? జరిగే పని కాదు. కాబట్టి ఆయన ఏదో అట్లా లైమ్లైట్లోకి వచ్చి అప్పుడప్పుడు దివాకర్ రెడ్డి గారి పేరు మనకు కొంచెం పాలిటిక్స్ పేపర్లో నలగడానికి రాయల తెలంగాణ అంటే గతంలో కూడా అన్నారు ఆయన. ఎందుకు? ఇప్పుడు జేసీ దివాకర్ రెడ్డి గారు చాలా సీరియస్ పొలిటీషియను, సీరియస్ కామెంట్లే చేస్తారు. కొన్ని సందర్భాల్లో నువ్వా నేనా అని చెప్పి సవాళ్ళు చేశారు. ఆయన ఈ స్టేట్మెంట్ కామెడీగా ఎందుకు ఇచ్చి ఉంటారు మహర్షి గారు? కామెడీ ఆయనకు తెలియదు కామెడీ అని. ఓకే, ఆయన సీరియస్గానే ఇచ్చాడు, కానీ ఇది చూసే వాళ్ళకు కామెడీగా ఉంది. ఓకే, ఆయనేమి నేను కామెడీ చేస్తున్నాను వినండి అనేమి లేదు. ఓకే, ఆయన సీరియస్గానే ఉన్నాడు. ఎందుకంటే 1983 నుంచి ఆయన రాజకీయాల్లో ఉన్నాడు. అంటే నేను చెప్పేది, అంత మునుపు సమితి ప్రెసిడెంట్ అవి చేశారు, కానీ 1983లో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయారు ఆయన. 1985 తర్వాత జరిగిన ఏ ఎన్నికల్లో కూడా ఆయన ఓడిపోలేదు. మొన్న ఓడిపోయింది కూడా ఆయన కొడుకు తప్ప ఆయన కాదు. వైసీపీ పెద్దారెడ్డి గారి చేతుల్లో ఓడిపోయింది కూడా ఆయన కాదు, ఆయన కుమారుడు. ఇంత రాజకీయ చరిత్ర, కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన వల్ల మంత్రి పదవులు అవన్నీ ఉన్నాయి ఆయనకి. ఉన్నప్పటికీ ఆయన ఊరికే ఏదో ఒకటి అట్లా పుల్లేసి గెలుపుతూ ఉంటాడు. రాయల తెలంగాణ ఈ రెండు సాధ్యం కావు కదా. తెలంగాణలో రాయలసీమను తెచ్చి కలుపుకోవడం. ఇప్పుడు ఆల్రెడీ తెలంగాణ అనేది ఒక ప్రత్యేక విధిగా ఒక ఉద్యమం చేసింది. ఏళ్ల తరబడి దానికి బలిదానాలు జరిగాయి. వాళ్ళు ఎంతో పోరాటము, రక్తం చిందించి రాష్ట్రాన్ని తెచ్చుకున్నారు. ఈ రాష్ట్రాన్ని తెచ్చుకున్న తర్వాత మళ్ళీ ఇప్పుడు వచ్చి రాయలసీమ ప్రయోజనాల కోసం తెలంగాణని కలపండి అంటే, అవును వచ్చేయండి మీరు అంటారా? లేదా వాళ్ళు ఆంధ్రాలో ఉన్నవాళ్ళు అవునవును మీరు విడిపోండి. ఇప్పుడు రాయలసీమకు సంబంధించిన ఇద్దరు నాయకులు, రెండు వైసీపీ కానీ తెలుగుదేశం కానీ, ఇద్దరు కూడా రాయలసీమ నాయకులే కదా. అవును, జగన్ కానీ చంద్రబాబు కానీ. వాళ్ళిద్దరు కూడా అవును రాయలసీమను తీసుకెళ్ళి తెలంగాణలో గెలిపేయండి, మేము ఆంధ్రప్రదేశ్లో మా రాజకీయం చేసుకుంటాం అనరు కదా. కాబట్టి ఇవన్నీ జరిగే పనులు కావు. జరిగే పనులు కానప్పుడు దాని మీద తెలంగాణ మంత్రులు కూడా సీరియస్గా స్పందించి కార్పొరేట్ రాయల తెలంగాణ లేదు, అది లేదు, ఇది లేదని దానికి సమాధానాలు చెప్పాల్సినంత అవసరం కూడా లేదు. ఏమంటే మీడియా ఏదో ఒకటి చర్చ కావాలి కాబట్టి, మనకి ఏదో ఒకటి చర్చ నడుస్తూ ఉండాలి కాబట్టి ఒక చర్చ పెడతారు అంతే. నీటి కష్టాలు తీరాలంటే ఖచ్చితంగా రాయలసీమ తెలంగాణలో కలవాల్సిందే. అలా కలిస్తేనే రాయలసీమ కన్నీటి కష్టాలు తీరుతాయని చెప్పి జేసీ రాయలసీమ కన్నీటి కష్టాలు అనేవి ఈరోజు కాదు కదా. దానికి ఉన్నటువంటి భౌగోళిక స్వరూపంలోనే విపరీతంగా కరువుకు గురి కావడము, నీళ్లు లేకపోవడం అనే లక్షణాలు ఉన్నాయి. అంటే నైసర్గిక స్వరూపంలోనే ఉంది ఆ ప్రాబ్లం. టోపోగ్రఫీ కానీ జియోగ్రఫీని తీసుకుంటే ఉన్నప్పుడు ఇప్పుడు తెలంగాణ నుంచి నీళ్లు తెచ్చుకొని రాయలసీమను సస్యశ్యామలం చేస్తాము అంటే
అది ఎట్లా, అది ప్రాక్టికల్గా ఎక్కడ ఉంది, అది సాధ్యమయ్యే పని ఎక్కడ ఉంది? ఎవరి స్టేట్లో వాళ్ళు ప్రశాంతంగా వాళ్ళు ఉన్నారు, వాళ్ళ రాజకీయాలు వాళ్ళు చేసుకుంటున్నారు. ఇప్పుడు మళ్ళీ తెచ్చి దాన్ని తీసి దీన్ని విడగొట్టి దాన్ని విడగొట్టి ఇదంతా సాధ్యమయ్యే పని కాదు. అయితే ఎప్పుడైనా భవిష్యత్తులో కేంద్ర ప్రభుత్వం ఏదైనా బలంగా ఉండి వచ్చి వాళ్ళు డిసైడ్ చేసి, ఎలా డిసైడ్ చేయడం అంటే ప్రజల ఉద్యమాలు ఆకాంక్షలతో సంబంధం లేకుండా అసలు ఈ దేశంలో పెద్ద రాష్ట్రాలే వద్దు, చిన్న చిన్న రాష్ట్రాలు ఉంటేనే మేలు అనే ఒక కాన్సెప్ట్ ఏదైనా డెవలప్ అయ్యి భవిష్యత్తులో, ఇప్పట్లో సాధ్యం కాదు అది. ఓకే, ఇంకా ఒక 40 ఏళ్ళకో 50 ఏళ్ళకో చెప్పలేము మనం. అది వస్తే చిన్న చిన్న రాష్ట్రాలుగా విడిపోవడము అంటూ జరిగితే, అంటే నాట్ ఓన్లీ రాయలసీమ అని కాదు, ఇక్కడే తమిళనాడు కానీ ఇంకేదైనా కర్ణాటక కానీ ఎప్పటి నుంచో అక్కడ కూడా చిన్న చిన్న డిమాండ్స్ ఉన్నాయి, మమ్మల్ని అటు కలపండి ఇటు కలపండి అనేది. ఇటువంటిది ఏదైనా జరిగితే దేశాన్ని మొత్తం చిన్న రాష్ట్రాలుగా చేయాలని ఒక కేంద్రం అనుకునే కేంద్రం భవిష్యత్తులో వస్తే అప్పుడు రాయలసీమ జిల్లాలు నెల్లూరుతో కలుపుకొని ప్రత్యేక రాయలసీమ అయ్యే అవకాశం భవిష్యత్తులో ఉంది. ఓకే, ఇప్పుడు లేదు. ఇప్పుడు ఎందుకు లేదంటే అది ప్రత్యేక రాయలసీమ అనే ఉద్యమం అప్పుడప్పుడు అట్లా ఉవ్వెత్తున ఎగిసి అట్లా మాయమైపోతుంటుంది. దాన్ని గట్టిగా నడిపేవాళ్ళు కానీ, దానికి ఉన్న ప్రత్యేకమైన డిమాండ్స్ ఏంటివి అని దాన్ని జనంలోకి తీసుకెళ్లే వాళ్ళు కానీ లేరు. అంటే చాలా సందర్భాల్లో తెలంగాణ ఉద్యమంలో మేము పాలు పంచుకున్నప్పుడు, మేము కూడా ఒక భాగమైనప్పుడు రాయలసీమ మిత్రుల నుంచి కూడా వచ్చినటువంటి డిమాండ్ ఏంటంటే మహర్షి గారు, ప్రత్యేక రాయలసీమ. నిజంగా ప్రత్యేక రాయలసీమ డిమాండ్ ప్రజల్లో ఉందా? ఉన్నా కూడా ఎందుకని గర్జనలాగా పైకి రావటం లేదు? ఒకవేళ వస్తే అడ్డుకునేందుకు ఏమైనా శక్తులు ఏమైనా రెడీగా ఉంటాయా? ఏంటి అసలు ప్రజల్లో ఇప్పుడు తెలంగాణ ఏంటంటే, తెలంగాణ వేరు, తెలంగాణలో కొన్ని ఏళ్లుగా ఒక అణిచివేత ఉంది. ఇదంతా కూడా అది తెలంగాణ ఉద్యమం అనేది ఈరోజు నిన్నకు మొన్న పురుడు పోసుకున్నది కాదు. దానికి చాలా చరిత్ర కదా, చాలా చరిత్ర ఉంది. ఇంత చరిత్ర ఉంది కాబట్టి అది ప్రజల్లో ఎప్పటి నుంచో ఉండి దాన్ని మళ్ళీ అది తగ్గి ఎక్కి కేసీఆర్ గారు వచ్చిన తర్వాత దాన్ని ఒక ఉద్యమ రూపంలో తీసుకొచ్చి రాష్ట్రం తెచ్చుకునే వరకు నడిచింది అది. ఓకే, ఇంత బలంగా ప్రత్యేక రాయలసీమ తీసుకురావాలి అనే నాయకులు లేకపోవడం దాని లోపం. ఓకే, నిజంగా ప్రత్యేక రాయలసీమని కోరుకునేటువంటి ప్రజలు, మెజారిటీ ప్రజలు రాయలసీమలో ఉన్నారా? అట్లేం లేదు. మెజారిటీ ప్రజల్లో ఆకాంక్ష ఉండొచ్చు కానీ, అంటే ఈ కరువులు, ఈ నీటి సౌకర్యాలు, ఈ పాలిటిక్స్ అంతా ప్రత్యేక రాయలసీమకు చెందిన ముఖ్యమంత్రులే కదా ఉన్నారు చాలామంది. కాబట్టి ప్రత్యేక రాయలసీమ అనేది ఒక రాజకీయ వర్గాల్లో వినిపించే ఒక డిమాండ్గానే అది ఉండిపోయింది. జనాల్లో నుంచి అది భవిష్యత్తులో ఎప్పుడైనా ఒక ఉద్యమ రూపంగా వస్తే అది సాకారం అయ్యే అవకాశం ఉందేమో తెలియదు. రాయల తెలంగాణని ప్రత్యేక రాయలసీమని కాసేపు పక్కన పెడదాం మహర్షి గారు. నాకు ఒకటి క్లియర్గా చెప్పండి, చాలామంది వ్యూవర్స్ కూడా అర్థం కావాల్సినటువంటి విషయం ఏంటంటే, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కు పనిచేసినటువంటి ముఖ్యమంత్రుల్లో చాలామంది రాయలసీమ నుంచి ఉన్నటువంటి వాళ్ళే. అవును, అయినా కూడా వాళ్ళకి ఒక రేంజ్లో ఫేమ్ ఉంది, నేమ్ ఉంది. కానీ రాయలసీమ ప్రాంతం నుంచి ప్రాతినిధ్యం వహించిన రాయలసీమకు చేసింది శూన్యం అనేటువంటిది ఒక విమర్శ ఉంది మహర్షి గారు, ఒప్పుకుంటారా? విమర్శ ఉంది కానీ ఎవరికి వాళ్ళు చేస్తూనే వచ్చారు. ఓకే, ఇప్పుడు ఎన్టీఆర్ కొంత చేశాడు అప్పట్లో, కానీ ఎన్టీఆర్ రాయలసీమ నుంచి కాదుగా, ప్రాతినిధ్యం వహించింది కాకపోవచ్చు కానీ తెలుగుగా ఇవన్నీ కొంత చేశారు. ఓకే, వైఎస్ రాజశేఖర రెడ్డి గారు చేశారు. కాబట్టి ఎవరి లెవెల్లో కొంత చేయడానికి ప్రయత్నం అయితే జరుగుతూ వచ్చింది. ప్రయత్నం పూర్తిగా నిష్ఫలంగా అయితే లేదు. ఓకే, ప్రయత్నం జరుగుతూనే వచ్చింది. ఈరోజు ఎంతో కొంత, ఈరోజు రాయలసీమలో పళ్ళ తోటలు కానీ ఇవన్నీ కూడా బాగా డెవలప్ అయ్యి ఎంతో కొంత రైతులు ఇంత మునుపంత సంక్షోభం వల్ల లేరు రైతులు. ఓకే, కొంత ఉన్న కాటికే కాసింతలోనే బాగా పంటలు పండించి పోరాడుతున్నారు, బతుకు కోసం యుద్ధం చేస్తున్నారు. ఈ యుద్ధం ఇదంతా జరిగిందంటే ఎంతో కొంత చేయబట్టే జరిగింది. ఓకే, థ్యాంక్ యూ మహర్షి గారు, థ్యాంక్ యూ సో మచ్.